ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడానికి అనేక ప్రణాళికలతో అనేక ఊహలతో ముందుకెళ్తుంది చూడటంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి ఓట్లు చీలకలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయడం లేదు. కానీ పోటీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ ఇండియాకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతు వల్ల ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో టీడీపీ పార్టీ కీలక భూమికి పోషించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కానీ ముఖ్య కీలక పాత్ర పోషించే ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కింది. చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. నారా చంద్రబాబు నాయుడు ఊహలు కానీ నారా చంద్రబాబు నాయుడు రచించిన ఎత్తుగడల వల్లే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఓడించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఏది ఏమైనా రేపు 2024 కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి చంద్రబాబు నాయుడు అనేక ప్లానింగ్లతో ముందుకెళ్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత కారణంగా కానీ, అదేవిధంగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ వల్ల కానీ, 3 రాజధానులు లేక అని చెప్పి ఒక్క రాజధాని కట్టలేకపోయినా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత వల్ల ప్రజల్లో మళ్ళీ అంత క్యాచ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి అనేక రూపాలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు పరచలేదని, మరీ ముఖ్యంగా రాజధాని లేకపోవడం వల్ల యువతకు ఉద్యోగాలు రావట్లేదని కూడా అవన్నీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళడంలో కూడా టీడీపీ పార్టీ సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చును. టీడీపీ వాళ్ళు కూడా అనేక శ్రేణుల కింద నుంచి పైదాకా కూడా ఎలాగైనా మన పార్టీని అధికారం తీసుకురావాలి అనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ఎలాగైనా సీఎం చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం చేస్తేనే మరలా మనకి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి కూడా వాడు అంటున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు కూడా ప్రజల ఆలోచనలకు విధంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక పక్క లోకేష్ పాదయాత్ర ద్వారా చేస్తుంటే మరో పక్క చంద్రబాబు నాయుడు కూడా బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ టీడీపీ శ్రేణులలో కూడా మంచి ఉత్సాహాన్ని నింపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అవన్నీ కూడా సంక్షేమం మాత్రం అనేక అవినీతి జరుగుతుందని, వాళ్ళ మంత్రులు కూడా అనేక అవినీతి కార్యక్రమాల్లో పాల్పడుతున్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ దూకుడుకు పెంచిందని చూడడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల పరిణామాలను చూసుకొని అదే సినారియో కంటిన్యూ చేయడానికి ఇప్పటికీ అనేక ప్లానింగ్లతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ ప్లానింగ్లన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనకి చెప్పాల్సింది ఏంటంటే, రాజధాని లేని అమరావతి ఆంధ్రప్రదేశ్ కావాలా, అమరావతి కలిగిన ఆంధ్రప్రదేశ్ కావాలని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 రాజధానుల వైపు ఎన్నికలు వెళ్తున్నారు. ప్రజలు ఎటువైపు ఉంటారనేది కూడా కొన్ని నెలలు ఆగితే కానీ మనం చెప్పలేం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏమిటంటే, చంద్రబాబు నాయుడు విజన్ నాయకుడు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్తగా ఏర్పడినప్పుడు కానీ చంద్రబాబు నాయుడుకు అత్యధిక స్థాయిలోని అత్యధిక కాలం ముఖ్యమంత్రికి పనిచేసే అవకాశము రాష్ట్ర ప్రజలు ఇచ్చినారు. ఆ అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకొని కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు కూడా కొన్ని లక్షల కోట్లు పెట్టుబడిని తీసుకొచ్చి అమరావతిని ఏర్పాటు చేసి అమరావతిని రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలోనే అగ్రగమ్య రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కృషి చేసినారు. అదే వ్యూహాలతో రేపు కూడా మళ్ళా నాకు అధికారంలోకి ఇస్తే ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనింపి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని కూడా టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే మనకి తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు,
కేవలం చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి సాధ్యమని కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు కూడా నియోజకవర్గాల అభివృద్ధిలో కానీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు నియమించడంలో కూడా తలమొగ్గలేని చెప్పవచ్చును. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పైన అనేక ఎలిగేషన్లు వచ్చినవి, అవినీతి ఎలిగేషన్లు వచ్చినవి, అభివృద్ధి లేదని ఎలిగేషన్లు వచ్చినవి. వాటిని క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించే అవకాశం ఉంది. మరోపక్క జనసేన మద్దతు, పవన్ కళ్యాణ్ మద్దతు కూడా టీడీపీ పార్టీకి ఉంది. మరోపక్క బీజేపీ పార్టీ మద్దతు కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమైపోతున్నవి. దాన్ని బట్టి చూస్తే అధికారం సులువని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ప్రభుత్వ ఓటు శీలకు ఉండటం వలన ఆ ఓట్లన్నీ కూడా టీడీపీ పార్టీకి వెళ్తే టీడీపీ పార్టీ మళ్ళీ ఘన విజయం సాధిస్తుందని కూడా వీళ్ళు అంటున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చెప్పే కాదని, నేను అధికారం రాకపోతే అన్ని పథకాలు ఆగిపోతాయని కూడా వారు ఇప్పటి నుంచే జనాలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఒకటే చెబుతున్నారు, నేను వస్తే సంక్షేమం చేస్తాను, డెవలప్మెంట్ చేస్తాను, అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ఇస్తున్నారు. సంక్షేమం వలన పేదవారుగా ఉంటారు, రైతు కూలీలాగా ఉంటారు. ఒక అభివృద్ధి చెందాలంటే టీడీపీ పార్టీ వల్ల సాధ్యమవుతుందని కూడా వాళ్ళు చెబుతున్నారు. టీడీపీ వారి పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ముస్లిం మైనార్టీ వర్గాలకు న్యాయం జరుగుతుంది, పేదల్లో ఉన్న ఓసీలకు న్యాయం జరుగుతుంది కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం ఒకటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనపై కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు మలుచుకుంటారా, మలుచుకోలేకపోతే టీడీపీ పార్టీకి ఇచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చును. టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పైన అనేక విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు గతంలో కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకి వ్యతిరేకత ఉన్నా కూడా మొహాటం పడి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలు ఓడిపోవడం జరిగింది. ఈసారి కూడా గెలుపు కుర్రాళ్ళకి టికెట్ ఇస్తానని కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఆ గెలుపు కుర్రాళ్ళు ఎవరే ఉంటారు, ఖచ్చితంగా టీడీపీ పార్టీ రేపు గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం లేదు. ఎందుకంటే టీడీపీ పార్టీ ఈసారి కానీ అధికారంలో రాకపోతే పార్టీ భవిష్యత్తే ప్రశాంతంగా మారే అవకాశం ఉందని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. దీన్ని బట్టి చూస్తే అదే వైఎస్ఆర్సీపీకి కూడా ఈసారి అధికారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి అవకాశం రాకపోతే ఆ క్యాడర్ మొత్తం టీడీపీ మళ్ళీ అవకాశం ఉంది. ఇరు పార్టీల వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైఫ్ అండ్ డెత్ ఉందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అంతేకాకుండా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని చూసి ఓట్లు ఎడుతుంటే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పైన సంక్షేమ డెవలప్మెంట్ పైన చూసి ఓట్లు ఎడుతున్నారు. నేను వస్తేనే పరపతి ఉంది కాబట్టి అనేక కంపెనీలు వస్తావి అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రతినిధులు కానీ, దేశ ప్రతినిధులు కానీ, అనేక మంది బిజినెస్ మ్యాన్లు కానీ వచ్చి పరిశ్రమ ఏర్పాటు చేస్తారని కూడా తెలియజేస్తున్నారు. ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీని ఓడిగొట్టే సత్తా ఒక టీడీపీకి ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా క్యాచ్ చేసుకొని ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా నిరంతరం పద్దెల్లో ఉంటూ ఓ పక్క లోకేష్ పాదయాత్ర ద్వారా కానీ, చంద్రబాబు బస్సు యాత్ర ద్వారా ప్రజల సమస్యలు ఉంటూ ప్రజల్లోనే టీడీపీ క్యాడర్ తగ్గకుండా చూస్తున్నారు. ఇదే రాబోయే 3-4 నెలలు కొనసాగిస్తే టీడీపీ పార్టీ విజయం సాధించడం సులువని కూడా చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా యువత కూడా చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా అంటున్నారు. అందుకనే రేపు రాబోయే ఎన్నికల్లో యువత, ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చును. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.